ఢిల్లీలో ఇది ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మీకు చూపించాలనుకుంటున్న ప్లేసుల్లో మొట్టమొదటిది ఢిల్లీ మెట్రో. ఇక్కడ వేగవంతమైన రవాణా వ్యవస్థనే ఢిల్లీ మెట్రో అంటారు. డిసెంబర్ 24, 2002లో ఈ మెట్రో ప్రారంభమైంది. ఇది ఢిల్లీ నుంచి నోయిడా అలాగే గుర్గాం వరకు 3 లైన్లు ఉన్నాయి. మొత్తం ఢిల్లీలోనే 83 స్టేషన్లు కూడా ఉన్నాయి. ఈ మెట్రో భూమిపైన, అండర్ గ్రౌండ్లో అలాగే వంతెనపై మొత్తం 3 రైల్వే మార్గాలు కూడా ఉన్నాయి. భారత ప్రభుత్వం టికెట్ ధర సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంచుతూ అత్యంత వేగవంతమైన రవాణాను రూపొందించింది. మీరు ఎప్పుడైనా ఢిల్లీ వస్తే కనుక మీరు మెట్రో ట్రైన్ తప్పనిసరిగా వచ్చి ఎక్కాలి. ఎందుకంటే మీరు చాలా హ్యాపీగా ఉండడమే కాకుండా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. ఎక్కువసేపు వెయిట్ చేయవలసిన అవసరం లేదు. ప్రతి 5 నిమిషాలకి ఒక ట్రైన్ వస్తుంది. (1912) బ్రిటిష్ వాళ్ళు కట్టించారు. ఇది నార్త్ బ్లాక్, ఇది సౌత్ బ్లాక్. మన 14వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు 2017 జూలై 25 నుంచి ఇక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తున్నారు. 300 ఎకరాల్లో ఈ యొక్క రాష్ట్రపతి భవన నిర్మాణం. ఇది మొత్తం 4 అంతస్తుల్లో 340 గదులు ఉన్నాయి. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఎంత అద్భుతమైన కళాఖండం. చూసే వాళ్ళందరికీ, పర్యాటకులకి, విదేశాల్లో నుంచి వచ్చిన వాళ్ళకి కూడా చాలా కనువిందుగా ఉండే ఈ ప్లేసాన్ని తప్పకుండా మనందరం చూడాలి. మన దేశ భవిష్యత్తుని నిర్ణయించే రాజ్యసభ అండ్ లోక్సభ తాలూకు సమావేశాలన్నీ ఇక్కడే జరుగుతాయి. చూసారు కదా, రాష్ట్రపతి భవన్ ఎంత సువిశాలమైన ఈ ప్లేసు చాలా ప్రశాంతంగా ఉంది. పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇండియా గేట్ చూడండి, చాలా అద్భుతంగా అందంగా కనిపిస్తుంది. మన దేశ రాజధాని ఢిల్లీలో చూడవలసిన ముఖ్యమైన ప్లేసు ఇండియా గేట్. మొదటి ప్రపంచ యుద్ధంలో అలాగే ఆఫ్ఘన్ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 90,000 మంది వీర జవాన్ల జ్ఞాపకార్థం ఈ ఇండియా గేట్ కట్టారు. (42 మీటర్ల ఎత్తుండే ఈ నిర్మాణాన్ని ఎర్రరాయితో అప్పట్లో 1921లో నిర్మించారు. ఆగస్టు 15 కోసం ఎప్పటి నుంచి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి దాని దగ్గరికి ఎవరిని కూడా అలౌడ్ చేయట్లేదు. కానీ ఇక్కడ మాత్రం ఇండియాలో తప్పకుండా మీరు మాత్రం రండి. వస్తే మన దేశం ఏంటి, దాని గౌరవం ఏంటి, దాని ప్రతిష్ట ఏంటి అనేది మనకి కంపల్సరీగా ఇక్కడ అర్థమవుతుంది.